హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో ఏంటంటే ఎలాంటి డిఐవైస్ కిచెన్ టిప్స్ కాదండి, ఒక వ్లాగ్ అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. తులా ఏకాదశి రోజున నేను ఏ విధంగా పూజ చేసుకున్నాను, అలాగే దేవుడిని ఏ విధంగా అలంకరించాను, ప్రసాదాలు ఏం పెట్టాను, అవన్నీ కూడా ఈరోజు మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. సో వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే కనుక లైక్ చేయండి. ఇదేంటంటే ముందు రోజు సాయంత్రం, అంటే మంగళవారం సాయంత్రం అనమాట. పూలు అవన్నీ తెచ్చిపెట్టుకున్నాను బయట మార్కెట్కి వెళ్ళి. అంటే ఊర్లో కూడా దొరుకుతాయి, కానీ ఈ మధ్య ఏంటంటే అండి, ఇదివరకు అంటే సైకిల్ మీద వచ్చేవారు, ఇప్పుడు ఏంటంటే బైక్ మీద వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మనం ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో అది ప్రాబ్లం అవుతుంది. ప్లస్ ఇక్కడ ఏంటంటే మాకు 8:30, 9 దాటెక్కగానే రారు. సో ఆ టైం అంటే కొంచెం ఇబ్బంది కదా అని చెప్పి ఇంక నేను బయట మార్కెట్కి వెళ్ళి తెచ్చేసుకున్నాను. ఇక్కడ కనకాంబరాలు, అలాగే వేరజాజులు, ఇదిగోండి బంతిపూల మాల చాలా బాగుంది, కరెక్ట్గా ఫొటోస్కి సరిపోయేలాగా ఉంది, అదొకటి తీసుకున్నాను. అలాగే వేరజాజులు కొన్ని ఎక్కువే తీసుకొచ్చానండి, ఎందుకంటే నాకు వేరజాజులు అంటే చాలా ఇష్టం. దేవుడికి అలంకరించగా ఇంకా మిగిలినవి నేను పెట్టుకోవచ్చు అన్నట్టుగా తీసుకొచ్చాను అనమాట. ఇప్పుడు ప్రజెంట్ సీజన్ కూడా కదా. అలాగే తొలేకాదశికి మనకి ప్రసాదానికి మెయిన్ జొన్న పేలాలు కదండి. సో జొన్నలు తీసుకొచ్చాను, ఇంట్లోనే పేలాలు చేద్దామన్నట్టు. విడిగా కూడా దొరుకుతాయి అనుకుంటా, నాకు తెలియదు, కానీ నేనైతే జొన్నలు తీసుకొచ్చేసాను. అలాగే తులసి ఆకులండి, తులసి ఆకులు మనకి మెయిన్ కదా ఈ పూజలో. తులసి ఆకులు మాల కట్టి వేయచ్చు, లేదంటే పూజ అంటే విడిగా మనం పూజ కూడా చేయొచ్చు. నేను ఏం చేశానంటే ఉన్న దాంట్లోనే మాల కట్టించాను. అలాగే కొన్ని అష్టోత్తరం చదివేటప్పుడు అయ్యవారి దగ్గర సమర్పించడానికి ఉంటాయని కొన్ని కూడా పక్కన పెట్టేసుకున్నాను. మాల అయితే చాలా పలుచగా కట్టించేసాను, ఎందుకంటే ఫోటోకి సరిపోవాలి కదా అన్నట్టు. ఇవే ఉన్నాయండి, ఒక మొక్కకే ఉన్నాయి. పూజ చేసేదానివి అయితే తెంపకూడదు కదండి, విడిగా ఉన్న మొక్కలవే తెంపాలి, కాబట్టి ఇంక ఇవే ఉన్నాయని చెప్పి వీటితోనే అలా అడ్జస్ట్ చేయించేస్తాను. నాకు కూడా వచ్చు మాల కట్టడం, కాకపోతే ఏంటంటే ఇంకా షాప్తో కుదరదు అన్నట్టు అత్తయ్య చేత కట్టించేసాను అనమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. మిగిలిన గదులన్నీ కూడా ముందు రోజు సాయంత్రమే పెట్టేశాను, మోపింగ్ అంతా చేసేసాను. కాకపోతే దేవుడి గది ఒకటే వదిలేసాను అనమాట, తలకు స్నానం చేసిన తర్వాత పెట్టచ్చులే అనేసి. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే తలకు స్నానం చేసేసిన తర్వాత ఇంకా మోపు చేసి ఇలా ముగ్గు పెట్టేసుకుంటున్నానండి. ఈ ముగ్గు అనేది మనకి ఎలా అంటే దేవుడి దగ్గర పెట్టే ముగ్గులు వేరుగా ఉంటాయి కదా, అవి మనకి ఎలా వస్తే అలా పెట్టుకోవచ్చు. కాకపోతే నాకు అంతగా పెట్టడం రాదు. సో నాకు వచ్చిన విధంగా నేనైతే పెట్టుకున్నానండి. ముగ్గురు విషయంలో నేను చాలా పూర్, అస్సలు రాదు. సో ఇంకా నాకు వచ్చింది ఇది ఒక్కటే, పద్మం ఒకటేను కమలం ఒకటే ఎక్కువ వేస్తూ ఉంటాను. సో ఇలా ముగ్గు పెట్టేసుకున్న తర్వాత ఇంకా వంటగదిలో పని అయితే స్టార్ట్ చేసేసాను. ముందు ప్రసాదాలు అయిపోతే ఇంకా గొడవ ఉండదు కదా అన్నట్టు ముందు ప్రసాదాలు అయితే స్టార్ట్ చేసేసాను. అలాగే ముందే ఏమీ రెడీ అవ్వలేదండి, ముందు మామూలుగా అంటే డైలీ వేర్ శారీ కట్టుకొని దాని తర్వాత ఇంకా రెడీ అయ్యాను అనమాట. ఎందుకంటే మొత్తం రెడీ అయ్యి ఇంత పని చేయాలంటే అవ్వదు, చిరాగ్గా అనిపిస్తుంది కదా. సో ముందైతే దేవుడి సామాన్లు అవన్నీ కడిగేస్తున్నాను. ఈ వెండి సామాన్లు ఏంటంటే మనం ఎలాగో లోపల పెట్టేటప్పుడు కడిగేసే పెడతాం కాబట్టి ఇంకా నేను వీటిని మళ్ళీ ప్రత్యేకించి ఏమీ శుభ్రం చేయలేదండి, వాటర్తో కడిగేసాను అంతే. ఇవి నేను ఇలా ప్రత్యేక పూజలప్పుడే తప్ప ఉత్తి రోజుల్లో వాడనండి. వెండి సామాన్లు ఏవి కూడా దేవుడి దగ్గర వాడను, ఎందుకంటే ప్రతిరోజు వాడడం వల్ల ఏంటంటే మనకి ఇబ్బంది, కడగడము ఇబ్బందే, మెయింటైన్ చేయడం అదంతా చాలా ఇబ్బంది. ప్లస్ రోజు యూజ్ చేయడం వల్ల ఏంటంటే కలర్ కూడా చేంజ్ అయిపోతాయి కదా అనేసి ఎక్కువ ఇలాగా తొలేకాదశి అప్పుడు, లేదంటే వరలక్ష్మి పూజ, వినాయక పూజ అలా వస్తూ ఉంటాయి కదా, ఇంకా అలాంటప్పుడే తీస్తాను. సో ఇప్పుడు వాడేసిన తర్వాత మళ్ళీ నేను శుభ్రంగా పీతాంబరి కానీ లేదంటే చింతపండు ముగ్గుతో తోమేస్తాను కదా, తోమ ఎలాగో లోపల పెట్టేస్తాను కాబట్టి ఇంకా నేనేమి ఇప్పుడు ప్రత్యేకించి ఏమీ కడగలేదు, నార్మల్ వాటర్తో ఒకసారి వాష్ చేసాను. ఇంకా దాని తర్వాత పీటకి పసుపు రాసి బొట్లు పెట్టేస్తున్నానండి. నా దగ్గర ఏంటంటే చెక్కపేట ఉంది, ఆ చెక్కపేట తీసుకోవడానికంటే ముందు ఈ ఏమంటారు ఇప్పుడు వస్తుంది కదండి ఇలా డిజైన్ లాగా, ఇది లాస్ట్ ఇయర్ ఏమో తీసుకున్నాను నేను. కానీ దీనికంటే ఎక్కువ నేను చెక్కపేటే వాడతానండి చెప్పాలంటే. కానీ ఈ మధ్య మనకి వర్షాలు పడుతున్నాయి కదా, మళ్ళీ దాన్ని శుభ్రం చేస్తే ఆరదు, చెక్కపేట ఇబ్బంది కదండి, తడిగా ఉంటే పడైపోయే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి ఇంక ఇదే తీసుకున్నాను. దానికి ముగ్గులు పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంక ఇప్పుడు బియ్యపిండి ప్రమిదలు చేస్తారు కదండి తొలి ఏకాదశికి. బియ్యపిండి ప్రమిదలే చేయాలని లేదు, మనకి ఏంటంటే వీలుంటే చేసుకోవచ్చు, లేకపోతే మామూలు దీపారాజన కూడా చేసుకోవచ్చు అండి, మన వీలుని బట్టి. సో ఇప్పుడు నా దగ్గర వరిపిండి ఉంది అండ్ టైం కూడా ఉంది కాబట్టి నేనైతే ఇక్కడ ప్రమిదలు చేస్తున్నాను, బియ్యపిండి ప్రమిదలు. మనం చేసుకునే ప్రమిదలు బట్టండి. మామూలుగా అయితే అయ్యవారికి 7 సంఖ్య ఇష్టం కాబట్టి నేను 7 బియ్యపిండి ప్రమిదలు అయితే చేసుకున్నానండి.
ప్రమిదిలకి తగ్గట్టుగా నేను క్వాంటిటీ ఏమీ కాదు, నార్మల్గా బియ్యపిండి తీసుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ బెల్లం వేసుకున్నాను. అలాగే ఆవు పాలతోనే కలపాలటండి. సో ఆవు పాలతోనే కలిపాను. ఒకవేళ మనకి ఏదైనా కారణం చేత ఆవు పాలు దొరకకపోతే కనుక ఇంకేం చేస్తాం, ఇంక వేరే ఆప్షన్ లేనప్పుడు ఇంకా గేదె పాలతో మనం కలపచ్చు. ఆవు పాలు ఏంటంటే నాకు ప్యాకెట్ పాలు దొరికాయి, బయట ఎక్కడ దొరకలేదు. అంటే ఇళ్ళ దగ్గర అమ్ముతారు కదా, అది ఇంకెక్కడ దొరకలేక ఇంకా ఆప్షన్ ఏమీ లేక నేను ఇంకా ప్యాకెట్ పాలు తెప్పించాను. సో ప్యాకెట్ పాలతోటి ఇంకా వాటర్ మిక్స్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. మామూలుగా వరిపిండి వేసాం కదా, ఒక టేబుల్ స్పూన్ బెల్లము, అలాగే ఆవు పాలు, ఇంక 3 కలిపేసి చక్కగా ముద్దలాగా, చపాతీ పిండి ముద్ద ఉంటుంది కదండి, ఆ విధంగా ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఒక 10 నిమిషాలు నానితే ఏంటంటే మనకి ప్రమిది బాగా షేప్ అనేది బాగా వస్తుంది, ప్లస్ పాకంలాగా కాకుండా నీట్గా వస్తుంది అనమాట. సో ఈ విధంగా ముద్దలాగా చేసుకొని మూత అయితే కంపల్సరీ పెట్టాలండి, లేకపోతే ఆరిపోయినట్టు ఉంటుంది, సరిగ్గా రావు, అంటే క్రాక్స్ లాగా వచ్చేస్తాయి ఇది ప్రమిది తర్వాత చేసినప్పుడు. అందుకని ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఇంక ఇది పక్కన పెట్టేసుకొని అదే ప్లేట్లో చలిమిడుకులా కలిపేసుకున్నానండి. దానికి ఇంకా కొంచెం వరిపిండి వేసేసుకొని దాంట్లో కొంచెం బెల్లము, పాలతో కానీ నీళ్ళతో కానీ కలపచ్చు. నేను ఎప్పుడు నీళ్ళతోనే కలుపుతాను. సో కొంచెం వరిపిండి అలాగే బెల్లము, దాంట్లో కొద్ది వాటర్ వేసేసి కలిపేసి కొద్ది చలిమిడి కూడా తయారు చేసుకున్నాను. ఎక్కువ అయితే ప్రిపేర్ చేయలేదండి, ఎందుకంటే ప్రసాదం అంటే ప్రసాదంలాగే చేయాలి కదా. ఎక్కువ చేసేసి మళ్ళీ అవి పాడేసి మొక్కలకేసి కళ్ళు వేసి ఇదంతా చేసేదానికంటే మనకి ఎంత అవసరమో అంత చేసుకుంటేనే బెస్ట్. ఈ బూరెలు గారెలు అంటే వేరండి, అవైతే అందరం తింటాం కదా, అంటే మనం తినేదాన్ని బట్టి చేసుకుంటేనే బెస్ట్. తర్వాత అవి పాడు చేసేసుకోవడం దానికంటే ఇది బెస్ట్. అందుకే నేను చాలా తక్కువ చేశాను చలిమిడి అనేది. 9 రకాల ప్రసాదాలు పెడదామనేసి నేను ఇంకా చలిమిడి పానకం కూడా చేశానండి. ఇదైతే మనకి అంటే చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, లేదంటే లేదు. మెయిన్ ఈ పూజకి కుడుములోని ఇది జొన్న పెళ్ళాలు, ఈ 2 మెయిన్ అండి. తర్వాత గ్లాసులోకి వాటర్ తీసేసుకొని వాటర్లో కొంచెం బెల్లము, అలాగే మిరియాల పొడి, ఏలక్కాయ పొడి కూడా వేస్తారు, బట్ నేను మర్చిపోయాను, ఏలక్కాయ పొడి వేయలేదు, ఓన్లీ బెల్లము మిరియాల పొడి మాత్రమే వేసాను. వేసి కలిపేసుకున్నాను. సో ఇంకా చలిమిడి అయిపోయింది. అలాగే పానకం, చలిమిడి మీద పెసరపప్పు నానబెట్టి పెడతారండి, సో అది కూడా పెట్టచ్చు. కాకపోతే ప్రసాదాలు లెక్క పెట్టేటప్పుడు మనం 9, 11, 21 లేదా 3, 5 అలా లెక్క పెడతాం కదండి. సో చలిమిడి 1, పానకం 2 అలా లెక్క పెట్టాలి. చాలామంది ఏం చేస్తారంటే చలిమిడి, పానకం, పెసరపప్పు, పైన పెసరపప్పుని విడిగా కౌంట్ చేస్తారు. కానీ మనం తినేటప్పుడు పెసరపప్పు చలిమిడి కలిపే కదా తింటామండి, దేవునికి సమర్పించినప్పుడు కూడా కలిపే సమర్పిస్తాము. సో నాకు తెలిసినంత వరకు చలిమిడి, పెసరపప్పు అనేది ఒక ప్రసాదం కిందే లెక్క పెట్టుకోవాలి. ఇంకా కొబ్బరికాయలు, అరటిపళ్ళు, ఇంకా అలాగే ఫ్రూట్స్, ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ అవన్నీ పెడతాం కదా. సో వీటన్నిటితో నాకు 9 రకాలు అయితే వచ్చాయి. 9 పెట్టాలని ఏమీ లేదు, మన ఇష్టం, మనకి అవైలబిలిటీని బట్టి. నా దగ్గర అయితే ఇంకా ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయి అన్నట్టు వాటితో కలిపి 9 రకాలు చేశాను అనమాట. ఇంకా దాని తర్వాత ఈ జొన్న పేలాలు అనేవి వేపేస్తున్నానండి. ఒక గిన్నె పెట్టుకుని కొంచెం గిన్నె వేడెక్కిన తర్వాత ఈ జొన్నలు వేసేసాను. వేసి ఒక 2 మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేస్తానండి. ఫ్రై చేసేసి 2 మినిట్స్ కాదులేండి, 1 మినిట్ అలా ఫ్రై చేశాను. ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టేసుకున్నాను. మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. అన్నీ పేలాలు అయ్యాయి అని చెప్పను, కొన్ని మిగిలిపోయాయి. సో వచ్చిన మట్టికి నేను తీసి ప్లేట్లోకి తీసి పెట్టేసుకుని ఇంకా అదే ప్రసాదం పెట్టాను. చూస్తున్నారు కదా, ఈ రకంగా కొన్ని మాత్రమే అయ్యాయి. ఇంకా పేలాలు కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా కుడుములండి. కుడుములు చేస్తే ఇంక ప్రసాదాలు అన్నీ అయిపోయినట్టే. కుడుముల కోసం ఏంటంటే ఇదిగోండి వరినొక్కి తీసుకున్నాను. ఒక గ్లాసు వరినొక్కి 2 గ్లాసులు నీళ్ళు, అంటే 2 ఫుల్గా వేయనులేండి, 1.5కి ఎక్కువ 2కి తక్కువ అన్నట్టు వేస్తాను. అలా అయితే కరెక్ట్గా సరిపోతుంది. అండ్ పేలాలు చూసారు కదా, ఇన్ని అయితే అయ్యాయి. దీన్ని ఇలా పక్కన పెట్టేసుకున్నాను. సో వంతుకి 200 పూర్తిగా వేయను, కొంచెం హెల్త్గా వేస్తాను, అలా అయితే కరెక్ట్గా సరిపోతుందండి. సో కడాయిలో నీళ్ళు వేసుకుని నీళ్ళు మరుగుతూ ఉండగా దాంట్లో కొంచెం పచ్చిశనగపప్పు వేసుకుంటాను. పచ్చిశనగపప్పు క్వాంటిటీ ఏమి ఉండదు కదా. సో పచ్చిశనగపప్పు వేసుకొని అండ్ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మరుగుతున్న టైంలో ఈ నూక అనేది వేసుకుంటాను. ఉప్పు కరెక్ట్గా పెడితే టేస్ట్ చాలా బాగుంటుందండి. దీంట్లో కావాల్సిన వారు కొబ్బరి తురుము కూడా వేస్తారు, బట్ నేను ఎప్పుడు వేయను, నాకు అంతగా నచ్చదు, ఎప్పుడు వేయను. అలాగే బెల్లం, అంటే మధ్యలో స్టఫింగ్ కోసం బెల్లం లాగా పెడతారు, బెల్లం పౌడర్ ఆర్ కొబ్బరి నౌజ్ లాగా పెట్టుకుంటారు. సో అలాంటిది నేనైతే ఎప్పుడు చేయలేదండి, ఓన్లీ ప్లెయిన్ కుడులు మాత్రమే చేస్తాను. ఎప్పుడు అంతే, ఏ
పూజకైనా సరే ఇలాగే చేస్తాను. అప్పుడప్పుడు పూజలు లేనప్పుడు మామూలుగా ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు కూడా కుడుములు చేసుకుంటూ ఉంటాము. శుక్రవారం అలాంటప్పుడు సాయంత్రం అట్లా టిఫిన్ తింటాం కదా, సో ఆ ప్లేస్లో ఎప్పుడైనా కుడుములు చేస్తూ ఉంటాను. ఇదైతే దగ్గర పడిపోయింది. నూక వేసేసిన తర్వాత బాగా దగ్గర పడిన తర్వాత పక్కన పెట్టేసుకొని మనం ఇంకా ఈ ప్రమిదలు చేయలేదు కదండి, ఇది కొంచెం చల్లారడానికి టైం పడుతుంది కదా, ఈ లోపు నేను ఈ ప్రమిదలు చేయడం స్టార్ట్ చేశానండి. ప్రమిదలు చేయడం చాలా ఈజీ. ఫస్ట్ నేను ఏంటంటే ఆల్రెడీ ముద్ద కలిపి పెట్టుకున్నాను కదా, దాన్ని 7 పార్ట్స్ కింద ముందే చేసుకున్నాను. అంటే ఒకటి చిన్నది ఒకటి పెద్దది రాకుండా అన్నీ ఈవెన్గా రావడం కోసం చిన్న బాల్స్ లాగా చేసుకున్నానండి. బాల్స్లా చేసుకుని మధ్యలోని బటన్ వేలుతో ప్రెస్ చేశాను అనమాట. బటన్ వేలుతో ప్రెస్ చేసి దాని తర్వాత చేతితోటి చేసానండి. మనకు అంతగా రాదు అని అనుకుంటే ఏదైనా చిన్న బాటిల్ క్యాప్స్ కానీ, బాగా చిన్న బాటిల్ క్యాప్స్ కానీ, లేదంటే పర్ఫ్యూమ్స్కి వచ్చే క్యాప్స్ ఉంటాయి చూసారు చిన్నవి, దాన్ని మధ్యలో పెట్టి ప్రెస్ చేస్తే మనకి కరెక్ట్గా వస్తుందండి షేపు. ఏమీ షేప్ అవుట్ అవ్వదు, ప్లస్ ఓ పక్కన పలుచగానో పక్కన లావుగా అలా ఏమీ రాదు. అలా కూడా చేసుకోవచ్చు. నేను ఏంటంటే ఇంకా హ్యాండ్తోనే చేసేసాను. సరే రాకపోతే చూద్దాంలే అనేసి ఇంకా చేతితోటి ఇదిగోండి ఈ విధంగా మధ్యలో ఒకసారి బటన్ వేలుతో ఇలా ప్రెస్ చేసి చుట్టూ కూడా ఇలా వేలతోటి నొక్కుంటూ ఇలా తిప్పుకుంటూ వచ్చాను. పర్వాలేదు బాగానే వచ్చాయండి మొత్తం. ఇలా అన్నీ చేసేసిన తర్వాత నామాలు పెట్టాలి కదండి, నామాలకి నేను కుంకుమ అలాగే గంధం కొద్దిగా వాటర్ కలుపుకున్నాను. మరి పల్చగా అయిపోయినా మనకి నామం రాదు, మొత్తం కిందకి కారిపోతూ ఉంటుంది. సో అలా కాకుండా కొంచెం మరీ పల్చగా కాకుండా కొద్దిగా మనకు అంటుకునేలాగా ఉంటే సరిపోతుంది. మధ్యలో ఇలా కుంకుమతో నామం పెట్టేసుకుని చుట్టూ కూడా గంధంతో నామం అనేది పెట్టేసుకున్నాను. ఇలా 7 ప్రమిదలకి కూడా పెట్టేశాను. అండ్ మీతో అయితే ఒక విషయం షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నాకేంటంటే తెలుగులో వ్లాగ్స్ చేయాలంటే చాలా 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 ఇష్టం అనమాట. ఎప్పుడు అనుకుంటాను వ్లాగ్స్ చేద్దాము అని చెప్పి, కానీ ఎంతైతే ఇష్టం ఉందో దానికి మించి భయం కూడా ఉందండి. అంటే నెగిటివ్ కామెంట్స్ వస్తాయి, ప్రతిదీ మనం షేర్ చేయలేము అని రకరకాల థాట్స్. నేను వ్లాగ్స్ అనుకోగానే రకరకాల థాట్స్ వచ్చేస్తాయి బ్రెయిన్లోకి. లేదు అని చెప్పి కొంచెం ముందడిగేసి నేను పెట్టినా కూడా మళ్ళీ ఎక్కడో దుక్కున ఏంటో కొంచెం భయం అనిపిస్తుంది. సో అందుకని అప్పుడప్పుడు ఇలాగా ప్రత్యేకంగా చేసినవి అలాంటివి చేయాలన్నప్పుడు మీతో షేర్ చేస్తాను. సో ఇలాగ ప్రమిదలు నేను రెడీ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు కుడుములు చూసారు కదా, మరీ చల్లారిపోతే మనకు ఉండరాదు కాబట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడే పక్కన కొంచెం నీళ్ళు తడుపుకుంటూ చేతిని కుడుములు అయితే చేసుకున్నాను. దీన్ని ఇప్పుడు ఆవిరి పట్టించాలి కాబట్టి ఇడ్లీ పాత్రలోకి ఈ కుడుములు అనేవి వేసుకుంటున్నాను. నేను షేప్ వచ్చేలాగైతే ఏమీ ఉండచుట్టనండి, మామూలుగా చేసేస్తాను. ఒక్కొక్కసారి అది అన్నం ముద్దలో కూడా అయిపోతుంది. అంటే షేప్ మామూలుగా మరీ రౌండ్గా వచ్చేలాగైతే చేయను, ఎందుకంటే మనం తినేదే కదా అనేసి ఇంకా నేను చేయను. ప్లస్ మరీ అంత మెత్తగా నొక్కాల్సిన పని కూడా ఏమీ ఉండదు. మామూలుగా ఇలా ఉండలాగా చేసి పెట్టేస్తాను అనమాట. అలాగే ఇప్పుడు ప్యాకెట్ చూపించాను కదా మీకు, బియ్యం నూక ప్యాకెట్. ఎక్కువ మేము ప్యాకెట్ తెచ్చుకోమండి, బయట మిల్లులో ఆడిచ్చేస్తాము. రాత్రి ఏంటంటే మర్చిపోయామన్నమాట నూక ఆడించడం. ఇంక సరే అని చెప్పి మార్నింగ్ షాప్కి వెళ్ళి తీసుకొచ్చాను. వరిపిండి అయితే ఆడించిందే, మిల్ దగ్గర ఆడించి తీసుకొచ్చాం. బియ్యం నూక కూడా అంతే అండి, ఎక్కువ ఆడిస్తాం. ఎక్కువ ప్యాకెట్స్ అవి తీసుకురాము. ఆడించేవి ఏమైనా ఉంటే మ్యాక్సిమం ఆడించేస్తాము, లేదు ఎప్పుడైనా సడన్గా అయిపోయినా లేదంటే మర్చిపోతే తప్ప. ఇదిగోండి ఇన్ని కుడుములు అయ్యాయి. కొంచెం ఎక్కువగానే చేశాను, ఎందుకంటే మా హస్బెండ్కి అలాగే అత్తయ్య వాళ్ళందరికీ ఇంకా టిఫిన్కి కూడా ఇదే ఉంటుంది అనేసి. అంటే అయ్యవారికి తీసేసిన తర్వాత మిగిలిన టిఫిన్ తినేస్తారులే అని ఇంకా అవే వేసేసాను. ఆవకాయ పచ్చడి కానీ లేదంటే కొబ్బరికాయ పచ్చడి బాగుంటుంది కదా కుడుముల్లోకి, ఇంకా వేసుకొని తినేస్తారని కొంచెం ఎక్కువే చేశాను. ఇంకా అది అవ్వడానికి టైం పడుతుంది, ఒక 10-15 నిమిషాలు పడుతుంది. ఈలోపు ఇంకా దేవుడి గదిలోకి వచ్చేసి ఈ అలంకరణ అనేది స్టార్ట్ చేసేసానండి. ముందైతే పీట పెట్టేసిన తర్వాత వెంకటేశ్వర స్వామికి పసుపు రంగు అంటే ఇష్టం కాబట్టి పసుపు రంగు జాకెట్ ముక్క అయితే వేసుకున్నాను. నా దగ్గర పసుపు రంగు జాకెట్ ముక్క లేకపోతే ఇంకా షాప్ మందే కాబట్టి షాప్లోకి వెళ్ళి ఒక బ్లౌజ్ పీస్ అయితే తీసుకొచ్చేసి ఈ విధంగా బ్లౌజ్ పీస్ అనేది పరుచుకున్నాను. దీనిపైన బియ్యం మనకి 3 గుప్పెళ్ళు కానీ లేకపోతే 3 దోసెళ్ళు కానీ వేయచ్చండి, ఎలా అయినా వేసుకోవచ్చు. నేను 3 గుప్పెళ్ళు వేసాను. ఇలా 3 గుప్పెళ్ళ రైస్ ఇలా వేసేసుకుని దాన్ని పరుచుకున్నాను అనమాట, మనకి ఫోటో నిలబడాలి కాబట్టి. ఇలా పరుచుకున్న తర్వాత దీనిపైన ఒక తమలపాకు పెట్టేసుకొని వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకున్నానండి. మన దగ్గర విగ్రహం ఉంటే విగ్రహం కూడా పెట్టుకోవచ్చు, మన దగ్గర ఏది ఉంటే అది పెట్టుకోవచ్చు అండి, ఇలాగే అనేమీ లేదు విష్ణుమూర్తి ఫోటో ఉన్నా కూడా పెట్టుకోవచ్చు. కానీ ఓన్లీ వెంకటేశ్వర స్వామి ఉన్న ఫోటో పెట్టకూడదని అని అంటారు. వెంకటేశ్వర స్వామి అలాగే అలివేలు మంగమ్మ లక్ష్మీదేవి ఉన్న ఫోటో పెట్టుకోవాలని అంటారు. సో నేను అదే పెట్టాను ఇక్కడ.
ఇంకొక ఫోటో ఉంది, దాంట్లో కూడా లక్ష్మీదేవితో పాటు ఉంటుంది. అండ్ అలాగే నేను తెచ్చాను కదండి కనకంబరాలు, వెరజాజులుని, ఈ రెండు అయితే ఈ విధంగా అలంకరించుకున్నాను దేవుడికి. తులసి మాల కూడా కరెక్ట్గా సరిపోయింది. మేము చేసిన దానికి కొంచెం పలుచగానే కట్టించాను, బట్ సరిపోయింది, బాగానే ఉంది. సో ఇలా 3 దాంట్లో వేసేసిన తర్వాత అటుపక్క ఇటుపక్క ప్రమిదలు పెట్టేశాను. ఎదురేమో ఇవి మనం చేసుకున్నటువంటి వరిపిండి ఉన్నాయి కదా ప్రమిదలు, ఇవేమో ఎదురు పెట్టేసుకున్నాను. మధ్యలో ప్రసాదాలు పెడదామన్నట్టు. అంటే నాకు పీటకి ఏ విధంగా అయితే సరిపోతుందో ఆ విధంగా నేను అడ్జస్ట్ చేసుకున్నానండి. మరి ఇంకా వేరే డిజైన్లో పెడితే మళ్ళీ ప్రసాదాలు అవన్నీ సరిపోవు అనేసి ఇంకా నేను ఈ విధంగా పెట్టేసుకుని ఆవునే వేసేసి ఒత్తులనే వేసేసుకున్నాను అనమాట. వేసేసుకుని ఇంకా నేను చేసినట్టు ప్రసాదాలు ఉన్నాయి కదా, కుడుములు, అలాగే జొన్న పేలాలు, ఇంక ఇంట్లో కొన్ని ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్, అవన్నీ కలిపి నాకు 9 రకాలు అయితే వచ్చాయండి. 3, 5, 9 అలా ఎన్నైనా పెట్టుకోవచ్చు కదా, సో అలా పెట్టుకున్నాను. ఇంక తర్వాత విడిపువ్వులు కూడా తీసుకొచ్చాను కదండి, చామంతి పువ్వులు. ఈ చామంతి పువ్వులతో కూడా ఇలా అలంకరించుకున్నాను. నేనేంటంటే ఇలా ఏదైనా ప్రత్యేక పూజలు చేసినప్పుడు అండి వీలైనంత వరకు కూడా అంటే నాకు బాగా అలంకరించడం ఇష్టం అనమాట. సో ఎంత వీలైతే అంత బాగా అలంకరించుకుంటాను. నాకు చాలా ఇష్టం దేవుడి దగ్గర ఇలా అలంకరించాలంటే. నాకు తోచినట్టు నేనైతే అలంకరిస్తానండి. ఇదంతా ఏంటంటే మన తృప్తి కోసం మనం చేసుకున్నదే. ఇలా చేయాలని అయితే ఏమీ లేదు. మన స్తోమతకి తగ్గట్టు, మన టైంకి తగ్గట్టు అలా చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఇంకా దాని తర్వాత నేనైతే రెడీ అయిపోయానండి. మామూలుగా ఎల్లో కలర్ శారీ కట్టుకోవాలని అంటారు, ఉంటే కట్టుకోవచ్చు, లేదంటే లేదు. నా దగ్గర ఉన్నాయి ఆల్రెడీ 3 or 4 శారీస్ ఏమో ఎల్లో శారీస్ ఉన్నాయి. సరే ఉంది కదా అని చెప్పేసి నేను ఎల్లో కలర్ శారీ అయితే కట్టేసుకున్న తర్వాత ఇంకా పూజ అనేది స్టార్ట్ చేసేసాను. ఇంకా మిగిలిన పూజ అంతా కూడా మామూలేనండి. మనం ఇంట్లో ఎలా అయితే పూజ చేసుకుంటామో నిత్య పూజ, అదేవిధంగా ఆచమన్యం చేసిన తర్వాత దీపారాజన వెలిగించి అగరబత్తులు వెలిగించి చేస్తాం కదా ప్రసాదం, అదంతా చూపిస్తాం కదా, అదేవిధంగా కాకపోతే కొబ్బరికాయ కొడతాం మనం ఈరోజు. అలాగే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు ఉంటాయి కదా, అష్టోత్తరాలు గోవిందనామాలు చదువుకుంటూ తులసి ఆకులతోటి పూజ అనేది చేసుకుంటాం. తులసి ఆకులు లేదంటే హారతి కర్పూరం బిళ్ళలతో కూడా చేస్తారండి. 108 హారతి కర్పూరం బిళ్ళలతో చేయాలటండి. నేను చేయలేదు, విన్నాను, కానీ ఓన్లీ తులసి ఆకులతో మాత్రమే చేశాను. ఒకవేళ హారతి బిళ్ళలతో కనుక చేస్తేనట ఆ హారతి బిళ్ళలు తీసుకెళ్ళి మనం గుళ్ళో వెలిగించవచ్చు గజస్తంభం దగ్గర. లేదు పాసిబిలిటీ లేదనుకుంటే మన ఇంటి దగ్గర తులసి అమ్మవారి దగ్గర కూడా వెలిగించవచ్చు. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో మనం 3 సార్లు పీటను కదిపేస్తాం కదండి. ఇలా 3 సార్లు పీటని కదపడం దేనికంటే ఒకవేళ మనకి కుదరకపోతే మన ప్లేస్లో అంటే పూజ చేసిన వాళ్ళు కాకుండా ఎవరైనా కూడా ఎవరిని తర్వాత కదపచ్చు. లేదు మనకి కుదురుతుంది అనుకుంటే 3వ రోజు వరకు అలా ఉంచేసి 3 రోజులు పూజ చేయాల్సి ఉంటుందండి. ఒకవేళ ఉంచితే కనుక దీపారాధన చేయాలి. ఇంత చేయకపోయినా దీపారాధన చేసి మామూలుగా నిత్య పూజ చేస్తాం కదండి, ఆ విధంగా చేసుకొని 3వ రోజు మనం పీటను కదిపేయచ్చు. కుదరదు అనుకున్న రోజు అన్నప్పుడు ఆ రోజు సాయంత్రం 6 గంటల లోపు మనం పీటను కదిపేస్తే సరిపోతుంది. సో మన వీలుని బట్టి. అలాగే ఈ పిండి ప్రమిదలు ఉన్నాయి కదండి, వీటినేమో చెట్టు మొదల్లో కానీ లేకపోతే కాలువలో కానీ కలిపేయచ్చు, మనకి ఎలా వీలైతే అలాగా. అందరికీ కాలువ దగ్గరగా ఉండదు కదండి, కాలువ దగ్గరగా ఉన్న వాళ్ళు కాలువలో వేసేయచ్చు, లేదు అంటే కనుక చెట్టు మొదల్లో కూడా వేసేయచ్చు. సో ఇక్కడ నా పూజ అయితే అయిపోయిందండి. లాస్ట్లో నేను కొబ్బరికాయ అనేది కొట్టేసుకున్నాను. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ప్రసాదం పెట్టేశాను. కొబ్బరికాయ అలాగే అరటిపళ్ళు, పైన ఇంకా ప్లేస్ లేదని కిందే కొబ్బరికాయ అలాగే అరటిపళ్ళు కూడా తమలపాకు వేసేసి పెట్టేశాను అనమాట. పెట్టేసిన తర్వాత మనం మామూలుగా హారతి బిళ్ళలు ఉంటాయి కదా, వాటితో ఇస్తాం కదండి. మనకి వీలైతే బయట పచ్చకర్పూరం అని దొరుకుతుందండి, దాంతో కూడా ఈరోజు మనం హారతి ఇవ్వచ్చు. చాలా మంచిది. వెంకటేశ్వర స్వామికి పచ్చ హారతి కర్పూరంతో హారతి ఇస్తే దొరికితే కనుక దాంతో ఇవ్వడానికే ట్రై చేయండి, లేదు అంటే మామూలుగా కూడా ఇవ్వచ్చు. నేనైతే మామూలుగానే ఇచ్చాను, నాకు దొరకలేదు పచ్చ కర్పూరం. సో ఇదండి మా ఇంటి తొలి ఏకాదశి పూజ. నేనైతే ఈ విధంగా చేసుకున్నాను. మీరందరూ ఎలా చేసుకున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇందులో ఎన్ని తప్పులు ఉన్నాయి ఒప్పులు ఉన్నాయి అనేది నాకు తెలియదు కానండి, నేనైతే ఇప్పుడు ఒకటే నమ్ముతాను, మనం పూజ చేసుకున్నంతసేపు మన దృష్టి అంతా దేవుడి దగ్గర ఉండాలి. అంత భక్తిగా మనం చేసుకుంటే సరిపోతుంది. ఎంత అలంకరించాము, ఎన్ని ప్రసాదాలు పెట్టాము అనే దానికంటే అదే మనకి మెయిన్. ఈ అలంకరణ ప్రసాదాలు ఇవన్నీ ఏంటంటే మన తృప్తి కోసం మాత్రమేనండి.
అంటే మనకొక పాజిటివ్ వైబ్స్ వస్తాయి కదా! ఈ అలంకరణ అదంతా చూసేటప్పటికి. సో, దానికోసం మాత్రమే అని నేను అనుకుంటాను. అది నా ఒపీనియన్ మాత్రమే. ఎవరిని కించపరచడానికైతే కాదు. సో, నేనైతే ఎప్పుడు అలాగే అనుకుంటాను. ఇంకా మిగిలిన విషయాలు అంటారా, నమ్ముతాను. కానీ మరీ అంత బ్లైండ్‌గా అయితే వెళ్ళిపోనండి. ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్ముతాను. సో, ఈరోజైతే నేను ఈ విధంగా చేసుకున్నానండి పూజ. మీరు ఎలా చేసుకున్నారనేది కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.